హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోని రివ్యూ చేయడానికి అయితే వచ్చామన్నమాట. వెహికల్ ఎలా ఉంది, అలాగే ఇది మైలేజ్ ఎంత, దీని వారంటీ ఏమి, అలాగే దీనికి బ్యాటరీ కెపాసిటీ ఎంత, రేంజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్గా దీని గురించి పిన్ టు పిన్ మీకు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మీకు వారంటీ విషయం కానీ, లేకపోతే మీకు అన్నీ కూడా మీకు దీంట్లోనే కవర్ అయిపోతాయి అనమాట. క్లియర్గా చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. మీరు షోరూమ్కి వచ్చి మీరు కావాలంటే టెస్ట్ డ్రైవ్ అయ్యి చేసుకోవచ్చు. షోరూమ్ వచ్చి మనకు తిరుపతి నుంచి రేణిగుంట పోయే రూట్లో మనకు నెక్సా షోరూమ్ పక్కనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే, హాయ్ సార్. సార్, మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో ఉంది కదా, దీని గురించి మాకు క్లియర్గా దీన్ని చెప్పండి. ఇది మోంట్రా ఎలక్ట్రిక్ ఈపీవీ 2.0. ఓకే, మోంట్రా కంపెనీ. ఇది వచ్చి డిజైన్ వచ్చి ఏరోడైనమిక్ డిజైన్. ఓకే, ఎందుకంటే ఈ షేప్ గాల్లో పోయినా కూడా కాలికి ఎదురుగా పోయినా కూడా స్మూత్ గా మూవ్ అయ్యేదానికి ఈ డిజైన్ ఎంచుకున్నారు. షాకప్ జార్స్ డబుల్ షాకప్ జార్స్ వస్తాయి, రేర్ కూడా షాకప్ జార్స్ వస్తాయి. దానివల్ల సస్పెన్షన్ బాగా స్మూత్ గా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏమంటే మనకు డిఫరెన్షియల్ కూడా మనకు గుంతల్లో పోయినా కూడా స్మూత్ గా ఉంటుంది. యాక్సిల్ సపరేట్ గా ఉండే దానివల్ల సీట్ కూడా ముందుకు వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల కస్టమర్ కూర్చునే దానికి కూడా ఫ్రీగా ఉంటుంది. కింద లెగ్ గార్డ్ కూడా వస్తుంది. ఓకే సార్, ఈ ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ లైట్స్ మామూలు హోలోజన్ బల్బులు వస్తాయి. బల్బులేనా ఇవి? బల్బులు, ఎల్ఈడి కాదు. ఎల్ఈడి కాదు. ఓకే, మీరు హెడ్ లైట్ కూడా చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే, లైట్స్ కూడా చూడండి, విజిబుల్స్ కూడా బాగానే ఉంది. మన పగలైనా కూడా లైటింగ్ అయితే బాగానే వస్తుంది అనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా ఉంది చూడండి. ఇది లుక్కే మనకు పర్ఫెక్ట్గా ఒక కొత్త డిజైన్ అయితే ఆటోలో వచ్చిందనే చెప్పాలన్నమాట. చూడడానికి కూడా మనకు చూడండి, మామూలుగా రెగ్యులర్గా ఆటో మారిగా కాకుండా ఇది ఒక ఏరోడైనమిక్ డిజైన్తో ఫ్రంట్ మనకి ఇట్లా బెండ్ అయినట్టు అదంతా కొద్దిగా చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ వీళ్ళ లోగో కూడా పర్ఫెక్ట్ గా వీళ్ళకి అది కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఆ ముందర మనకు దీన్ని మామూలుగా యాక్చువల్గా దీన్ని వాడే వాళ్ళు కూడా మన దగ్గర చెప్పడం ఏమంటే, సార్ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది, బండి వరకు అయితే కనుక మాకు తోలడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది, అలాగే ఒక నలుగురిని ఎక్కించుకున్నా కూడా వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు బండిలో పోయేటప్పుడు అని వాళ్ళు కస్టమర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సార్, దీని టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్పండి సార్. బ్యాటరీ కెపాసిటీ ఏమి? బ్యాటరీ కెపాసిటీ 10 కిలోవాట్స్ వస్తుంది. 10 కిలోవాట్ బ్యాటరీ. ఓకే, పర్ చార్జ్. ఒకసారి ఛార్జింగ్ పెడితే 4 hours కు ఫుల్ అవుతుంది. 4 hours లో ఫుల్ అయిపోతుంది. మన ఛార్జింగ్ పెట్టినా కూడా ఈ నైట్ బండి పార్కింగ్ టైంలో ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నా కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మన బండి తీసినప్పుడు ఛార్జ్ పక్కన పెట్టేసి బండి తీసుకోవచ్చు. ఆలో ఫుల్ అయిపోయినా కూడా దాని అంతటా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. చార్జర్ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువసేపు ఒకవేళ ఛార్జింగ్ రాత్రి పెట్టేసి మనం ఉన్నా కూడా ఛార్జింగ్ ప్రాబ్లం అట్లా ఉన్న ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు పెట్టేసి రేపు తీసినా ఇబ్బంది ఏమి. ఓకే, వర్షం వానకి మామూలు తడుస్తా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల వర్షానికి నాన్న ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, కాకపోతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఛార్జర్ తడవకుండా పెట్టుకోవాలి. వర్షానికి అయితే ఏం కాదు, బండికి ఏం కాదు, బండికి ఏం ప్రాబ్లం. ఓకే, మళ్ళీ మనకు రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్? విత్ రిజిస్ట్రేషన్. బండి డెలివరీ ఇచ్చేది విత్ రిజిస్ట్రేషన్. కాస్ట్ ఎంత? ఇప్పుడు ప్రెసెంట్ 390 ఉంది. 3,90,000 ఆన్ రోడ్ ప్రైస్. మనం మొత్తం అంతా కలుపుకొని బయటకు వచ్చేస్తే ఇన్సూరెన్స్ అన్ని కలుపుకొని 3.9. ఓకే, తర్వాత దీని స్పీడ్ ఎంత సార్? స్పీడ్ మాక్సిమం 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. డిస్ప్లే చూడండి ఫస్ట్ ఎలా ఉంది అనేది. డిస్ప్లే అయితే చాలా 98% ఛార్జింగ్ ఉంది. 156 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. ఓకే, మనకు మోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఏ మోడ్ లో ఉండామనేసి. ఇది పార్క్ మోడ్ అంటే మీకు ఎంత ఎక్సలేటర్ పట్టుకున్నా 5 కిలోమీటర్ల నుంచి స్పీడ్ పోదు. ఓకే, న్యూట్రల్ లో బండి మూవ్ కాదు. ఎక్కువ మోడ్ వచ్చి 40 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. 160 రేంజ్ వస్తుంది. ఓకే, డ్రైవ్ మోడ్ వచ్చి 50 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. 155 రేంజ్ వస్తుంది. ఓకే, పవర్ మోడ్ వచ్చి 60 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. 150 రేంజ్ వస్తుంది. ఓకే, ఫుల్ ఛార్జ్ ఉంటే. ఓకే, ఇది ప్రాక్టికల్. మన డ్రైవింగ్ కరెక్ట్ గా ఉంటే ఇంకా 170 కూడా వస్తుంది ఆల్రెడీ. కంఫర్ట్. సార్, వారంటీ విషయం చెప్పండి సార్.
వారంటీ వచ్చి మామూలు వారంటీ 3 years ఉంటుంది, టోటల్ వెహికల్ ఉంటుంది. దాంతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది, అది 17,000 పే చేసుకుంటే ఇంకా 2 years ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు బ్యాటరీ లైఫ్ అంటే ఎన్నాళ్ళు వస్తుంది? టోటల్ ఎక్స్టెండెడ్ వారంటీతో కలిపితే 5 years వస్తుంది. 5 years బ్యాటరీ లైఫ్. ఒకవేళ ప్రస్తుతం బ్యాటరీ కొనాలంటే ఎంత పడుతుంది? బ్యాటరీ లైఫ్ అనేది మనం ఛార్జింగ్ అంతా కరెక్ట్ గా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఎక్కువ వస్తుంది. ఓకే, దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని నీట్ గా వాడుకోగలిగితే మనకి ఇంకా 1-2 years ఎక్స్ట్రా వస్తుంది, కొద్దిగా రేంజ్ తగ్గుతుంది అంతే. ఓకే, మనం ప్రెసెంట్ బ్యాటరీ కొనాలంటే ఎంత అవుతుంది? మనకు బ్యాటరీ ఇప్పుడు మా వారంటీ టైం వరకు మన బ్యాటరీ మార్చే అవసరం లేదు. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయినా కంపెనీ వారంటీ. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఆ టైం కి మాక్సిమం 70,000 లోపల ఉంటుంది. అప్పుడు మనకి ఏమంటే ఈ బ్యాటరీలో 14 సెల్స్ ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. ఒకవేళ ఆ సెల్ ప్రాబ్లం ఉంటే ఆ సెల్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, ఆప్షన్ ఉంది. బ్యాటరీ మొత్తం మార్చే అవసరం ఉండదు. దానివల్ల మనకు 5,000 to 6,000 రూపీస్ ఉంటుంది ఈచ్ సెల్. మోటార్ కెపాసిటీ ఇది కంఫర్ట్ చూడండి, మనకు లోపల కూర్చున్నప్పుడు కూడా, ఇప్పుడు నేను కొద్దిగా లావుగా ఉంటాం కదా, నాకు కూడా చూడండి ఎంత బాగుంది అనేది. లోపల మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కంఫర్ట్ ఉందంటే. మామూలుగా ఎలక్ట్రిక్ ఇప్పుడు మనం బజాజ్ ఒకటి రివ్యూ చేసాం, మీరు చూసే ఉంటారు. అందులో కూడా మనం కూర్చుంటే ఇట్లా కాలు ఇట్లా ముందుకు వెనక్కి జరుపుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు అనమాట. దీంట్లో చూడండి ఎంత కంఫర్ట్ ఉందో. నేను ఇంకా బాగా ఫ్రీగా ఇట్లా కూర్చున్నా కూడా నాకు ఎక్కడ తగలడము కావడము అది లేదనమాట. చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే కస్టమర్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీరు ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు చిన్న చిన్న మైండ్ నోట్స్ కూడా వీళ్ళు క్లియర్ గా అయితే తీసుకున్నారనమాట. ఇది కూడా చూడండి, మనకు కారుకు ఓపెన్ చేసినట్టే ఉంటుంది. నీట్ గా ఓపెన్ చేసుకున్నామా, లోపల ఇట్లా కూర్చున్నామా. ఇక్కడ కూడా మీరు చూడండి, మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. ఎక్కడ కూడా మనకు కంఫర్ట్ లో ఏ విధమైన ఇది లేదు. చూడండి ఎంత బాగుంది అనేది. ముందర కూర్చోడానికి కూడా అంతే బాగుంది అనమాట. అలాగే 3-4 కూడా ముందర కూర్చోవచ్చు. అలాగే మనకి సీట్ ని బ్యాక్ సైడ్ జరుపుకోవడానికి ఆప్షన్ కూడా ఇందులో వస్తుంది అనమాట. ఫ్రంట్ కూడా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల షేర్ ఆటోగా దీన్ని యూజ్ చేసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదనమాట. మనకు అంటే షేర్ ఆటోగా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండదు. ఆల్ కంఫర్ట్ గా అయితే ఉంటుంది అనమాట. లోపల కూడా స్పేస్ మనకు చాలా పైకి ఇచ్చాడు కాబట్టి ఎక్కువ వేడి కూడా మనకు అంతగా తగలదు. చిన్న వెహికల్స్ లో అయితే తక్కువగా ఉంటుంది హైట్. దానివల్ల ఎండాకాలము మనకు హీట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. లైటింగ్స్ కూడా మనకు బ్యాగ్స్ చూసుకుంటే మనకు చూడండి ఇలాగా ఓపెన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనం ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాదు మనం కొద్దిగా దీన్ని బ్యాగ్ జరుపుకున్నా కూడా ఇలా డోర్ టైప్ అయితే వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే ఉంది. ఎల్ఈడి లైట్స్ కూడా చూడండి బ్యాక్ సైడ్ మనకు ఎంత బాగుందో చూడండి. అసలు చూడడానికి మంచి లుక్ అయితే ఉందన్నమాట. లాంగ్ షాట్ చూసారు కదా లాంగ్ సైడ్ ఎలా ఉందనేది. లాంగ్ కూడా బాగుంది. అలాగే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ కు చిన్న లైట్ కూడా ఇక్కడ వస్తుంది. ఇవన్నీ అంతా మనకు నీట్ గా అయితే ఉందన్నమాట. దీని మోడల్ చూడండి, మోంట్రా ఎలక్ట్రిక్ EPV 2.0 అనమాట. ఓకే సార్, టైర్స్ గురించి చెప్పండి. టైర్స్ MRF ఇప్పుడు ట్యూబ్ ఉన్నాయి, మనం ట్యూబ్లెస్ కూడా వేసుకోవచ్చు. ట్యూబ్లెస్ వేసుకోవచ్చు. ప్రస్తుతం ట్యూబ్ ఉంది. ఓకే, ట్యూబ్ బెస్ట్ అంటారా ట్యూబ్లెస్ బెస్ట్ అంటారా? ట్యూబ్ బెస్ట్ సార్. ట్యూబ్ బెస్ట్. కాకపోతే మనకు కొద్దిగా లోడింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే దీంతో ఇప్పుడు 4 ప్లే టైర్ ఉంటుంది, 6 ప్లే గాల్లోనే వేసుకోవచ్చు. MRF ప్లాన్ వస్తాయి. బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? బ్రేకింగ్ మామూలు డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా బైకులు అయితే చాలా అంటే చాలా కంఫర్ట్ అనమాట. తోలేటప్పుడు కూడా మనకి చాలా అంటే బాగుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది నాకు. నేను కొద్దిగా తోలాను, మీకు వీడియోలో అంతా చూపించలేదు, కొంచెం మాత్రమే చూపించగలిగిన ఉంటా. రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో అన్ని సిస్టమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ వస్తుంది, చూసారు కదా, ఇక్కడ వస్తుంది అనమాట. బ్రేక్ కూడా మనకు బ్రేక్ పెట్టుకోవడానికి, కాల్ పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది అనమాట. ఇక్కడ మనకు చూస్తుంటే మీకు బ్రేక్ కంఫర్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి కూడా. అలాగే అన్ని రకాలుగా కూడా బండి వెహికల్ చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది. ఓకే, హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా వెహికల్స్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాం. యాపే కానీ అలాగే బజాజ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ మనకి ఇంత స్పేషియస్ గా బండి అయితే ఇంత చూడండి ఎంత ఉన్నది అనేది. మనకి చూస్తేనే విడ్త్ కానీ హైట్ కానీ ముందు కానీ ఇవన్నీ చూస్తే మనకే అర్థమైపోతుంది ఎంత ఉంది వెహికల్ అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది.
రండి, ఇది వచ్చి మనకు తిరుపతిలో షోరూమ్ ఉందన్నమాట. మనకు చుట్టుపక్కల తిరుపతి ఇంకా మదనపల్లి ఏదో స్టార్ట్ అవుతుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అయితే కనుక. తిరుపతి టు రేణిగుంట రోడ్ లో ఉందన్నమాట. మనకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ వచ్చి మనకు నెక్సా షోరూమ్ పక్కనే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు 2 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వైట్, ఒకటి గ్రీన్. గ్రీన్ కూడా చాలా బాగుంది లుక్. వైట్ ఎలా ఉందో, వైట్ ఎంత బాగుందో అదే మాదిరినే గ్రీన్ కూడా బాగుంది అనమాట. లుక్స్ వైజ్ చూడండి ఎలా ఉంది అనేది. మీకు 2 పక్కన ఉండేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సేమ్ టు సేమ్ స్పెసిఫికేషన్స్ ఏం తేడా లేదు. ఓన్లీ కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే. ఇంతే ఫ్రెండ్స్, వెహికల్ గురించి అయితే. వెహికల్ మీకు నచ్చితే వచ్చి మీరు ఇక్కడ షోరూమ్కి వచ్చి వాళ్ళ దగ్గర టెస్ట్ డ్రైవ్స్ అన్నీ ఉంటాయి. సార్ మీకు క్లియర్గా దాని గురించి చెప్తారు, క్లియర్గా చెప్తారు. మీరు కావాలంటే ఆటో వచ్చి మీరు ఇక్కడనే బై చేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. మీకు సార్, మీకు ఇది మనకు ఎక్కడైనా బయట నుంచి వచ్చి అడిగే వాళ్ళకు డెలివరీ ఉందా? ఉంది. ఎంత వరకు ఉంటుంది అది? 100 కిలోమీటర్స్ వరకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, 100 కిలోమీటర్స్ లోపల మీరు ఎక్కడున్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు మీకు డెలివరీ అయితే ఇస్తారు. సో ఇది డౌన్ పేమెంట్ ఎంత? డౌన్ పేమెంట్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 50,000 నుంచి డౌన్ పేమెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, 50,000 నుంచి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వెహికల్ గురించి. వెహికల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.